అందరికీ నమస్కారం. ఇవాళ మనం కుచేల పాఖ్యానం. కుచేలుడు చాలా పేదవాడు. తిండి కూడా చాలా ఉండేది కాదు. తనకి చాలా మంది పిల్లలు. తన భార్య కృష్ణుడిని ఫ్రెండే కదా, కొంచెం సహాయం అని అడగమని పంపిస్తుంది. ఉట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు. అందుకే కుచేలుడు కొన్ని అటుకులు ఇంట్లో ఉంటే మూత కట్టుకొని తీసుకెళ్తాడు. కృష్ణుడు తను వెళ్ళాక కృష్ణుడు మంచిగా భోజనాలన్నీ పెట్టుకుంటారు, తింటారు, మాట్లాడుకుంటుంటారు. కృష్ణుడికి ఏదో లేకుండా ఉంటాడా ఇంకా కుచేలుడు? అందుకే నువ్వు నాకేం తెచ్చావని అడుగుతాడు కృష్ణుడు. కుచేలుడు నేనేం తెలియదు అంటాడు. తనకి ఇంకా అర్థం అవ్వదు ఏమి ఇవ్వాలి, అటుకులిస్తే బాగుండదు కదా అనేసి ఆ మూట గుంజుకొని ఒక్క ముద్ద ఒక పిడకడు అటుకులు తీసుకొని నోట్లో వేసుకుంటాడు. ఇంకా వాళ్ళ ఊరు మొత్తం బంగారు మేలడుతో, కళ్ళు రథాలతో, బంగారు రథాలు, మాణిక్యాలు అన్నిటితో నిండిపోద్ది. ఇంకా చేయడానికి తెలియదు కదా, ఇంకా వాళ్ళ పిల్లలకి ఇంకా లోటు ఉండదు. ఇంకా అంత తినేదానికి మంచులు, మాణిక్యాలు అన్నీ ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఊరు మొత్తానికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఆల్.